నెల్లూరు నగరంలోని మినిస్టర్ కేఫ్ ఎదురుగా సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో 1000 మందికి మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ పి అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా బిజినెస్ డైరెక్టర్ శ్రీనివాసరావు, రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, దేవకుమార్ రెడ్డి తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై భోజనాన్ని స్వీకరించారు. సమాజ సేవే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ నిర్వాహకులను ప్రశంసించారు. వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ ఏపీ. నా పేరు మహేష్. ఈరోజు మన నెల్లూరులోని మినిస్టర్ కేఫ్ ఎదురుగా ఇక్కడ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళతో వెళ్ళి ఒకసారి మాట్లాడదాం. సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ హైదరాబాద్ కంపెనీ ముత్తుకూరు, గూడూరు, నాయుడుపేట ఇండస్ట్రియల్ కారిడార్లో 50 ఎకరాల మెగా ప్రాజెక్టు లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ సందర్భంగా అనుమతులు వచ్చాయి. అనుమతులు వచ్చిన సందర్భంగా నెల్లూరు నగరంలోని పుర ప్రముఖులకు, అదేవిధంగా సన్నిధిలో పనిచేస్తున్నటువంటి టీమ్ లీడర్స్, అసోసియేట్స్ అందరికి కూడా మొత్తం ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి సన్ రైజ్ యాజమాన్యం నిర్వహించింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. సన్ రైజ్ కంపెనీ హైదరాబాద్ ఇప్పటికే 20 ప్రాజెక్టులు నిర్వహించి దిగ్విజయంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. చెన్నై బెంగళూరు క్యారిడార్లో భాగంగా ముత్తుకూరు, గూడూరు, నాయుడుపేట మధ్యలో ఉన్నటువంటి హైవే పక్కన ఆనుకొని 50 ఎకరాల వెంచర్స్ ఓపెన్ ప్లాట్స్ని లాంచ్ చేయడం జరిగింది. తక్కువ రేటుకే ఇన్వెస్టర్స్కి మంచి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము సన్ రైజ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో పనిచేసేటువంటి రియల్టర్స్ మిత్రులు, అసోసియేట్స్, టీమ్ లీడర్స్ అందరూ కూడా సన్ రైజ్ కంపెనీ యొక్క ఈ ప్రాజెక్ట్లో మంచి అవకాశం. మీరందరూ పనిచేస్తే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మెగా ఇండస్ట్రీగా కారిడార్లో రాబోతుంది. ఇప్పటికే ముత్తుకూరు, గూడూరు, నాయుడుపేట మధ్యలో 27 భారీ పరిశ్రమలు వచ్చాయి. కొన్ని వందల పరిశ్రమలు వస్తున్నాయి. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రెసిడెన్షియల్ జోన్స్ పెరుగుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి. మొత్తం ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. మొత్తం కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఆ రోజు డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మన సంపద సృష్టించేదానికి తక్కువ బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి మంచి అవకాశం సన్ రైజ్ కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో సన్ రైజ్ కంపెనీ నెల్లూరు జిల్లా అభివృద్ధికి, నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలకి సంపదను సృష్టించడానికి సన్ రైజ్ అభివృద్ధిలో భాగస్వామి అవుతుంది. ఈ భాగస్వామ్యంలో మొత్తం ఇక్కడ పనిచేసేటువంటి టీం మెంబర్స్, లీడర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఆ విధంగా భవిష్యత్తులో సన్ రైజ్ ఆ ఏరియాలో మరిన్ని ప్రాజెక్టులు లాంచ్ చేయబోతున్నాం. ఆ విధంగా ఇండస్ట్రియల్ కారిడార్లో అభివృద్ధికి సన్ రైజ్ తన వంతు ఖచ్చితంగా అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడైతే పరిశ్రమలు అవకాశం ఉందో, ఎక్కడైతే వృద్ధి ఎక్కువగా అవకాశం ఉందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉందో అక్కడ భవిష్యత్తులో కూడా ప్రాజెక్ట్ లాంచ్ చేయాలని చెప్పేసి సన్ రైజ్ మేనేజ్మెంట్ ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు నెల్లూరులో ఒక విభిన్నమైనటువంటి కంపెనీగా సన్ రైజ్ ఒక కార్పొరేట్ స్ట్రక్చర్తో ఈరోజు మొత్తం కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం, నెల్లూరు జిల్లా ప్రజల అభివృద్ధి కోసం ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక సంపదను సృష్టించేటువంటి ఒక అవకాశాన్ని ఈరోజు సన్ రైజ్ ముందుకు తీసుకొచ్చింది. ఈ అవకాశాన్ని ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నట్టు ప్రజానీకం కానీ, బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ, పెట్టుబడి పెట్టే వాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకోవాలా. తక్కువ బడ్జెట్లో కూడా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని నెల్లూరులో ఉన్నటువంటి అసోసియేట్స్, టీమ్ లీడర్స్ మిత్రులు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఈ మహా అన్నదాన కార్యక్రమం భవిష్యత్తులో కూడా కార్యక్రమం అభివృద్ధి ఇప్పటికే హైదరాబాద్ కూడా సన్ రైజ్ సేవా ట్రస్ట్ ఉంది. ఆ ఆధ్వర్యంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సన్ రైజ్ మరిన్ని ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో నిర్వహించబోతుంది. అదేవిధంగా రేపు 27వ తారీఖున సిపిఆర్ కళ్యాణ మండపంలో ఒక మాస్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. నెల్లూరులో ఉన్నటువంటి లీడర్స్, అసోసియేషన్స్ అందరూ కూడా 27 జరిగేటువంటి ఒక మాస్ మీటింగ్ ని హాజరై జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.